శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, గురువారం దినం. ఈ చక్కటి గురువారం సూర్య ఉదయం మనం అనేక విషయాల్లో మనం చేయాల్సిన పనుల్లో అతి వేగంగా కాకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. ముఖ్యమైన పనుల విషయాలలో చాలా జాగ్రత్తగా కూడా చేయాలి. ఎందుకంటే ఈరోజు తిథి బలం అమావాస్య తిథి. అమావాస్య ఉండేటప్పుడు చంద్రుడి యొక్క బలాన్ని సంపూర్ణంగా కోల్పోవడం జరిగినది. అలాగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం. 2 పాదాలకి మకరంలో ఉన్న చంద్రుడు 2 పాదాల్లో కుంభరాశిలోకి వెళ్ళగలుగుతారు. అంటే మకరంలో ఉంటే 4వ స్థానం. చాలా శుభం అనుకున్న పనులు విషయాల్లో చాలా సానుకూలంగా కష్టపడి ఏదో ఒక కార్యక్రమాలని ముగించుకొని ముందుకు వచ్చే సమయం ఉంటుంది. అలాగే పంచమ రాశిలోకి వెళ్ళినప్పుడు తృతీయ గ్రహ కూటమి ఉన్నది పంచమ రాశిలో. అలాగే చంద్రుడు కూడా చేరడం చతుర్థ కూటమి గ్రహాలుగా ఏర్పడతాయి. అందువల్ల ఈరోజు మన తెలివిని కానీ మన ఆలోచనలు కానీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకటి. రెండవది, ఎక్కువగా దూర ప్రయాణాలని ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకెళ్ళండి. వాహనదారులు పోయేటప్పుడు అమావాస్య తిథిలో ఎప్పుడు కానీ చాలా అత్యంత జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు శివ ఆరాధన చేసుకోవడం, అలాగే దుర్గామాతని కూడా ముక్కోవడం చాలా అవసరం. ఎందుకంటే అమావాస్య తిథిలోకి వాహనాలు సమస్యలు వస్తాయి, వాహనాలు ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. అది పూర్తిగా గమనించాలి మనం. ఇంకొక విషయం ఏమిటంటే ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉన్నవారు, నిలకడలేని ఆరోగ్యం ఉన్న వారికి కూడా శ్రద్ధతో వాళ్ళకు వైద్యులని సంప్రదించి అత్యవసర విభాగాలలో సంపూర్ణ బలంగా ఉండేటప్పుడు ఓం నమ శివాయ రుద్రాక్షాన్ని, ఒక 5 ముక్కాల రుద్రాక్షం ఎవరి ఆరోగ్యం బాగలేదో వాళ్ళ దగ్గర ఉంచబడినప్పుడు ఆరోగ్యం నయమవుతుంది. ఈ అమావాస్యలో నుంచి వాళ్ళు ఆరోగ్యంలో నుంచి బయటపడగలుగుతారు. ఇదన్నీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉండొచ్చు, వాళ్ళ కోసం మనం చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అలాగే తులారాశి వారికి ప్రత్యేకంగా ఆలోచనలు, బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ, ధనం ఇవ్వడం కానీ, ధనం పుచ్చుకోవాలి అంటే కొంచెం సానుకూలంగా మాట్లాడండి. ఎక్కువగా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్లు వేసేటప్పుడు లాంగ్ అగ్రిమెంట్లు ఉంటాయి. పరిశ్రమలకు కానీ చాలా విషయాల్లో కానీ చెయ్యాలి అంటే, ఒక కార్యక్రమం మనం చేయాలి అంటే అది జీవితకాలమైనది. అందువల్ల ఈరోజు అమావాస్య గడియల వల్ల కొంచెం నిషేధించుకొని సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, విధి ఇబ్బందులు మానసికంగా మనం చేసి తీరాలి అనుకున్నవారు కొద్దిమందికి ఇది ఈరోజు జరిగిపోవాలి అనుకున్నవారు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ దైవ ఆరాధన పూజలు చేసుకోండి. ఇక్కడ మనోబలంని కోల్పోతారు. ఫస్ట్ గందరగోళ మనస్తత్వం ఉంటుంది. ఈరోజు చాలా చికాకు కలిగించే విషయాలు జరుగుతుంది. ప్రేమించిన వారే మాటలతో ఇబ్బందులు కలిగించి బంధుమిత్రులు దూరం అవ్వడానికి కూడా అవకాశం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. అందువల్ల మాటల విషయాల్లో కానీ, మనం నడవడిక విషయాల్లో కానీ అత్యంత జాగ్రత్తగా తీసుకోవడానికి ప్రయత్నించండి. తులారాశి చాలా సంతోషంగా ఉండండి. ఈ అమావాస్య తర్వాత చాలా మార్పులు కలగబోతుంది. అనేక విషయాల్లో మీరు విజయం పొందే అవకాశం ప్రారంభమవుతుంది. చాలా చాలా సంతోషకరమైన శుభవార్తలు అందుకునేదానికి చాలా సమసిద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కష్టాల్లోనే సుఖం వస్తుంది. ఆ కష్టం వెళ్ళిపోతుంది అన్నప్పుడు సుఖం వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉండాలండి. అందువల్ల ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా చాలా సానుకూలంగా చేసుకోండి. ఎక్కడ కానీ మీరు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యేక విషయాల్లో జాగ్రత్త అడుగులు వేస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఈరోజు చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం.
ఒత్తిడిని చేరనీయకండి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పంతో నెరవేరుతాయి. భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచించి పెట్టుకోండి. కొన్ని ఆటంకాలు ఎదురు అవ్వడం అనేదని జరగవచ్చు. దానికి ఒక వార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. అలాగే ఒక స్థానంలో నుంచి స్థాన సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని నిరీక్షణం చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్య రంగముల యందు ఔషధములు వాడి సంపూర్ణ బలాన్ని తెచ్చుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తే కోపాన్ని తగ్గించుకోకుండా పోవడం వల్ల అనేక విషయాలలో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందువల్ల ఎక్కువగా అనుభవంతో పనిచేస్తేనే కొన్ని ఇబ్బందులని మనం అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వినోద కార్యక్రమాల్లోకి వెళ్ళడం అనేది మీరు చేసుకోవచ్చు. అలాగే మీ ప్రతిభకు పనితీరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని కొద్దిగా పొగడడం అనేది కూడా జరగవచ్చు. వృత్తి ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల్లో శ్రద్ధ చూపించుకోవాలి. అలాగే మనతో ఉన్న శత్రు భయంతో ఇబ్బందులు పడి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందంట. అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కొన్ని సమస్యలు, ఆటంకాలను ఎదుర్కొని అభివృద్ధికి అధిక ప్రయత్నం చేయడం వల్ల మీకు మంచి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా వాళ్ళతో మెలగాలి. వాళ్ళతో కోపాలు తెప్పించుకోకుండా, మీ మనసులో ఉన్న బాధలను కానీ వాళ్ళకి వ్యక్తపరచుకోకుండా జాగ్రత్తగా ఉండవలసినదిగా కోరుచున్నాము. అలాగే వివిధ రంగాలలో మీరు గొప్ప విజయాలు సాధించాలని, అనేక శుభాలు కలగాలని మీరు ప్రయత్నిస్తున్న విషయాలలో అనుకునింది సాధించే అవకాశం కూడా ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధిని, నూతన వ్యాపారాలకి చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి పనులయందు ఊహించిన ఫలితాలను అందుకునే అవకాశం కూడా జరుగుతుంది. మీరు ప్రతిరోజు మీ భవిష్యత్తు గురించి ప్రతిరోజు మీరు ఆలోచనల్లో ఉండగలుగుతున్నారు. మీ ఆలోచన తగినట్లు ఇప్పుడు ఉన్న గ్రహాలు మీకు ఖచ్చితంగా పంచకూటమి గ్రహాల ద్వారా కానీ, చతుర్థ కూటమి గ్రహాల వల్ల కానీ చాలా బలం కలుగుతుంది. మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధి బలాన్ని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. చేపట్టే పనుల్లో పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అందువల్ల ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడండి. క్రమం అనుకూలతంగా ఏర్పడేలాగా ప్రయత్నించండి. అలాగే ఐటీ రంగం వాళ్ళు ఈరోజు ప్రశాంతతగా అడుగులు వేస్తూ ముందుకెళ్ళండి. మీ దేవతలు, మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఈరోజు మీకుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందగలుగుతారు. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విజయాలు, అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రయత్నిస్తున్న ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకమైనది. చాలా మనం మనసు రీతిగా చాలా ఆత్మబలంగా ఉండాలి. ఎదురుగా వచ్చే గాలిలో ఎంత వేగంగా ఉంటుందో తుఫానులాగా కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ప్రశాంత వాతావరణం ద్వారా మీరు దైవికమైన అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు ప్రశాంతతగా ఉండొచ్చు. అలాగే మీరు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉండేలాగా ప్రయత్నించండి. ఎవరు కానీ మానసిక ఒత్తిడిని లోనవ్వకుండా జాగ్రత్త పడండి. కుటుంబం అంతా ఏకాభిప్రాయంగా బాగుండాలని ప్రయత్నం ద్వారా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీ వృత్తిపరమైన విషయాల్లో కొద్దిగా మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్న చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకునే అవకాశాన్ని ఏర్పరచుకోండి.